నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వారపురెడ్డి జగదీష్ గారు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, మీరు వినే ఉంటారు. అంటే నిన్నైతే మన తెలంగాణ మాజీ సీఎంని మన ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు కలిసారు. సో, అక్కడ అంటే జరిగిన పరిణామాలు అండ్ ఇంకొకటి ఏంటంటే మన విజయమ్మ గారు హామీ ఇచ్చారని. అది ఏంటంటే ఆహ్, కడప నుంచి షర్మిల గారిని గాని, లేకపోతే వైఎస్ సునీత గారిని గాని పోటీ చేయొద్దు అని చెప్పారు జగన్ గారు. విజయమ్మ దానికి ఓకే అన్నారు. షర్మిల గారు విజయమ్మ మీద ఫైర్ అయ్యారని అయితే వినిపిస్తుంది. సో, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇవన్నీ ఎలా ఉంటదంటే పొలిటికల్ గా ఇవాళ చాలా చెప్పాలంటే భారతదేశంలోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక టర్మాయిల్ లా వస్తా ఉంది. అంటే ఈవెంట్స్ అన్ని కూడా నిమిషానికి కూడా చేంజ్ అవుతా ఉన్నాయి. అలాగే హ్యాపెనింగ్స్ కూడా అలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరిన తర్వాత పార్టీ విల్ టేక్ ఎ డెసిషన్. అందులో నేషనల్ పార్టీస్ లో వీళ్ళకి ఎంత ఇది ఉన్నా కూడా పార్టీ కూడా హైకమాండ్ కూడా విల్ టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అఫైర్ కింద మాట్లాడడానికి రాజకీయాల్లో ఫ్యామిలీస్ వేరు, పాలిటిక్స్ వేరు, పొలిటికల్ డైనమిక్స్ వేరు, పొలిటికల్ ఛాలెంజెస్ కూడా వేరు. ఆ ఛాలెంజెస్ కి వీ షుడ్ బి అబవ్ ఆల్ ద రిలేషన్షిప్ గానీ ఫ్యామిలీ గానీ ఇవన్నిటిని దాటి రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆ నెసెసిటీ. నేనేమంటానంటే ఇప్పుడు కడపలోనే ఖచ్చితంగా పార్టీ పోటీ చేయాలన్నప్పుడు నేను పోటీ చేయలేనని వెనక్కి తగ్గితే అసలు దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ద లీడర్షిప్. లీడర్షిప్ అన్నప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్సెస్, ఏదైనా కూడా అవసరమైనప్పుడు ఏది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడే లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంచేత ఇంట్లో ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏవేవో మాట్లాడుకున్నప్పుడు వాటిని మనం పరిగణలోకి కూడా తీసుకోవడానికి వీల్లేదు. అది యాక్చువల్ గా ఇది కూడా కాదు. అది వాళ్ళు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. అంచేత ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడపలో పోటీ చేయొద్దని భయపడితే రాజకీయాలు ఎలాగవుతాయి మేడం? ఎగ్జామినేషన్కి వెళ్తాం, మనకు నచ్చిన క్వశ్చన్లు వస్తాయా? ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఫేస్ చేయాలి కదా, దానికి ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పండి. సార్, ఇక్కడ ఏమైందంటే కడపలో వీళ్ళు చేస్తే ఆల్రెడీ చాలా మంది అసంతృప్తి బయటకు వెళ్తున్నారు, అసమ్మతి తెలుపుతున్నారు. సో ఇప్పుడు కడపలో వీళ్ళిద్దరు కనుక పోటీ చేస్తే తనకి ఇంకా నష్టం జరిగే పరిణామాలు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారనే చర్చ కూడా జరుగుతుంది సార్. అంటే ఇందులో వాస్తవం లేదంటారా? భయపడటానికి లోన భయపడచ్చండి. లోన ఒకవేళ అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇప్పుడు రావచ్చు. షర్మిల గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఒక పీపుల్ లో కూడా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ ఉంటుందా, అది ఉంటుందా, ఇది అన్నది. సో నేనేమంటానంటే ఆ ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ దాన్ని మనం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ ఆ విధంగా వెనక్కి అడుగేస్తే అసలు పార్టీయే ఉండదు, స్మాష్ అయిపోద్ది. అంచేత లెట్ వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఒకటి ఉంది అంటే మనం ఇవాళ ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే కరేజ్, ఇక్కడ కాన్ఫిడెన్సే కాదు, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ధైర్యం ఉండాలి, కరేజ్ ఉండాలి, అవన్నీ కూడా ఉండాలి. ఏది సిచ్యువేషన్ ఎలాగున్నా కూడా. ఎన్నికలంటే ఒక పొలిటికల్ ఫైట్ లాంటిది. ఆ పొలిటికల్ ఫైట్ లో ఐ డోంట్ థింక్ నేను ఇలాంటివి ఫ్యాక్టర్స్ ఏవి కూడా కారణాలు అవుతాయి, దాని వల్ల ఇది అవుతారు, వెనక్కి వెళ్తారు. ఇవాళ అసంతృప్తి వైకాపాలో ఉండొచ్చు, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో లేకపోతే ఏ విధంగా ఫేస్ చేయాలో ఆ విధంగా ఫేస్ చేస్తారు. అంతేగాని ఇది ఫ్యాక్టర్ అయినంత మాత్రాన రేపు నిజంగా చాలా దగ్గరలో మనకున్నాయి. ఇప్పుడు మాధవరావు సింధియా గారు ఒక దీంట్లో పార్టీలో ఉంటే వాళ్ళ మదర్ విజయరాజ్ సింధియా గారు ఇంకో పార్టీలో ఉండోళ్ళు, ఇద్దరు ఒక ఇంట్లోనే ఒక కోటలోనే ఉండోళ్ళు, పోటీ చేసుకుంటోళ్ళు. అంచేత ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. మనకి ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ లో భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ డైనాస్టిక్ పాలిటిక్స్ లో ఈ ఫ్యామిలీ అఫైర్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు వెనక్కి అడిగేస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, హిస్టరీలో చరిత్రలో కనుమరుగవుతారు. ఎవరు ముందుకెళ్తే వాళ్ళు నిలబడతారు. ఓన్లీ టు బి ఆర్ నాట్ టు బి.
అంతే. టు బి ఆర్ నాట్ టు బి తప్పిస్తే ఇక్కడ వేరే ఫ్యాక్టర్స్ ఏవి కూడా పరిగణలోకి రావు. ఒకవేళ వచ్చి ఎవరైనా ఆ పరిగణలోకి మీరు అన్నట్టు ఆ పరిగణలోకి వెళ్ళిపోతే వాళ్ళకి లీడర్షిప్ ఎస్టాబ్లిష్ కాదు. ఈ కాలం వెనక ఎవరుంటారు? చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతవరకు అసలు ఈ 4.5 ఏళ్లలో ఎక్కడ కూడా విజయమ్మ పేరు ప్రస్తావన రాలేదు, మనం చూడలేదు. కానీ సడన్ గా ఇప్పుడు మాత్రం మళ్ళీ మనవడి పెళ్లి అని చెప్పేసి, సో ఇప్పుడు మళ్ళీ ఆ పత్రిక ద్వారా మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కలవడం, ఆ కలిసిన దగ్గర ఈ చర్చ రావడం అనేది అంటే అంటే నిప్పులేంటి పొగరాదు అని అంటారు కదా సార్. సో ఆ రకంగా చూసుకోవచ్చు అంటారా మరి? అది ఒక ఫ్యామిలీ అఫైర్ కింద తీసుకుంటానండి, అది తీసుకోవాలనుకుంటానండి. అది ఒక ఫ్యామిలీ అఫైర్. ఖచ్చితంగా ఫ్యామిలీ అఫైర్ లో ఇలా కలిసినప్పుడు ఏవో మాట్లాడొచ్చు. కానీ వెన్ షీఈస్ గోయింగ్ టు లీడ్ ఎ నేషనల్ పార్టీ, షర్మిలా గారు ఇవాళ ఒక నేషనల్ పార్టీని లీడ్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు. ఆ విధంగా వెళ్ళారు, జాయిన్ అయ్యారు, అంతా అయింది. ఈయన ఆల్రెడీ ఒక చీఫ్ మినిస్టర్, ఒక పార్టీకి ప్రెసిడెంట్, ఇలా కూడా. సో ఎక్కడ ఏ విధంగా కాంప్రమైజ్ అయితే స్మాష్ అయిపోతారు. ఏ విధంగా కాంప్రమైజ్ అయిపోయినా ఖచ్చితంగా ఎవరు కాంప్రమైజ్ అయితే వాళ్ళు స్మాష్ అవుతారు, ఇంక అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కానీ సినారియో కానీ చాలా ఛాలెంజెస్ తో ఉంది అందరికీ కూడా. ఎవరికి కేక్ వాక్ కాదండి, ఎవరికి కేక్ వాక్ కాదు. కాబట్టి ఆల్ కాంబినేషన్స్, అన్ని కాంబినేషన్లో కూడా తర్వాత ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పుడు. అది ఇంటర్నల్ గా ఏవైనా ఉన్నా కూడా వాటిని ఎవరైతే బాగా ఫేస్ చేయగలుగుతారో, ఎవరైతే ముందుకు వస్తారో, ఈవేళ మా లీడర్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మొన్న అరెస్ట్ చేసినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకేంటి తెలుగుదేశం అని. కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో, మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఒక పక్క పార్టీని మేనేజ్ చేస్తా ఉండే, కోర్టుల్ని కూడా, జ్యుడిషియల్ అఫైర్స్, లీగల్ అఫైర్స్ కూడా అవన్నీ చూసుకుని ఇవాళ వాళ్ళు దే హావ్ కమ్ అవుట్. ఇవాళ చాలా స్ట్రాంగ్ గా బయటకు రావడంతో తెలుగుదేశం పార్టీకి ఇవాళ పీపుల్ కూడా ఇలాంటి క్రైసిస్ లో కూడా మా నాయకుడు ఎప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, లీడర్షిప్ అనేది ఎప్పుడు క్రైసిస్ లోనే వస్తుంది. క్రైసిస్ లో ఎవరు లీడర్షిప్ గట్టిగా ఉంటుందో వాళ్ళే లీడర్ గా ఉంటారు, వాళ్ళకే సక్సెస్ వస్తుంది అన్నది మా నాయకుడి ఫార్ములా. అది అంచేత ఇలాంటి క్రైసిస్ ఎన్నో మా నాయకుడికి వచ్చినా బయటకు వచ్చారు. అంచేత ఇవాళ ఇట్ ఈస్ ద మ్యాన్, వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకోవాలి. అది అంచేత అంతవరకే గాని దానికి అంతకన్నా అది ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పబ్లిక్ లో కూడా యాక్సెప్టెన్స్ ఉండదండి. వీళ్ళు ఫ్యామిలీ అఫైర్ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టిన నోబడి. సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అంటే ఇప్పుడు షర్మిల గారు అన్నని పిలవడానికి వెళ్ళిన సందర్భంలో అది ఒక కుటుంబం అంటే కుటుంబం గురించి మాట్లాడుకోవాలి, అలాంటి చర్చలు జరగాలి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కలిసి అంటే చాలా రోజుల తర్వాత కలిశారు వాళ్ళిద్దరు అన్న చెల్లెలుగా, బ్రదర్ సిస్టర్ గా చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది. అయితే అది కూడా ఏంటంటే ఇంకా తెల్లారి కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను అన్న సందర్భంలో అది కలవడం జరిగింది. సో అది జరిగిన తర్వాత ఇట్లాంటి చర్చలు అన్ని జరుగుతున్నాయి. సో ఇది ఎక్కడ ఏంటంటే చాలా మంది అనుకుంటుంటే ఏంటంటే జగన్ భయపడుతున్నారు, ఏపీ సీఎం జగన్ గారు భయపడుతున్నారు. సో అందుకే ఇలాంటి అన్ని పరిణామాలు జరుగుతున్నాయి, వాళ్ళ అమ్మ సహాయం కోరినట్టు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. అది అయినా అవ్వచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక పార్టీని లీడ్ చేస్తా ఉండి, ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి ఇలాంటివి అంటే రాజకీయాల్లో మదర్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇచ్చేయటం అనేది మేమైతే ఆ విషయంలో వి డోంట్ కామెంట్. అంటే దానికి వీఆర్ లీవింగ్ ఇట్ టు హెమ్ అంటే. ఎందుకంటే అంత ధైర్యంగా ఉండాల్సిన వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఒక చిన్న విషయంలో ఫ్యామిలీ వచ్చి మదర్ని తీసుకొచ్చి మదర్ సెంటిమెంట్ పెట్టడము ఇవన్నీ కూడా అవి రాజకీయాల్లో అయితే కుదరవు. అయితే ఒకవేళ నిజంగా జరిగితే జగన్ గారు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయినట్టే. జగన్ గారు భయపడితే పార్టీ కొలాప్స్ అయిపోతుంది. ఆ విధంగా బయటకు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు లీడరే అలాగ ఉండేటప్పుడు ఇంకా రిమైనింగ్ అందరికి ఇంకెక్కడ ఉంటుందండి కాన్ఫిడెన్స్. అది అంత థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.